ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం అయితే సమ్మక్క గద్దె దగ్గరకు మనం చేరుకున్నాం. మరి కొద్దిసేపట్లో సారక్క గద్దెకు కూడా వెళ్ళనున్నాం. ప్రస్తుతం సమ్మక్క గద్దె దగ్గర చూడొచ్చు, పెద్ద ఎత్తున రష్ అయితే కనపడుతుంది. భక్తులు చాలా ప్రాంతాల నుంచి కూడా బంగారం మొక్కులు చెల్లించుకునేందుకు అమ్మవారికి చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడే మనం సమ్మక్క గద్దె దగ్గర చూసినట్టయితే ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఇక్కడ నుంచి కూడా సారమ్మ గద్దెకు కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్ద ఎత్తున రష్ ఇప్పటి నుంచే కంటిన్యూ అవుతుంది. దాదాపు 21వ తారీఖు జరిగే సభకు ముందే అందరూ కూడా ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మేడారం అంతా కూడా జనసందోహం కనపడుతుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి వచ్చే దారులన్నీ కూడా జనం నిండిపోయారని చెప్పవచ్చు. సమ్మక్క గద్దె దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గద్దెకు తర్వాత రాలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే రష్ ఎక్కువగా ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎట్లా జరుగుతున్నాయి పూజలు? జనాలు బాగానే వస్తారు నెల నుంచి. ఇట్లనే ఇక జాతర లాగానే జరుగుతుంది సార్. ప్రతి సంవత్సరం మేడారం జాతర అని ఒక పండగ, పెద్ద ఎత్తున పండగ జరుపుకుంటారు. ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారా? పెద్ద ఎత్తునే జరుగుతుంది. ఇక 22కు ఫుల్ జాతర. ఇక ఇప్పటి నుండే జరుగుతుంది ఇక జాతర. ఎట్లా తీర్చుకుంటున్నారు మొక్కులు భక్తులు? వచ్చి గట్టనే ఇక పోలీసు వాళ్ళు ఉండి వదిలిపెడితే వచ్చి మీదనే పెడతాను. ఒక్కొక్కరు పిల్లలు జల్లలు మస్తు ఇబ్బంది పడతాను. మంచిగా ఉండాలి. మీరు చెప్పండి పెద్దమ్మ, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు భక్తులు? మంచిగా మనకు ఇప్పుడు వరంగల్ జిల్లా, ఇటు తాడబాయ మండలము, టేటు నారము, అటు ఖమ్మం జిల్లా, ఆంధ్ర నుంచి వస్తాను. మంచిగా మొక్కులు పెట్టుకొని ప్రశాంతంగా మొక్కులు పెట్టుకొని గద్దెల తల్లుల పిల్లల మంచిగా చూసి సంతోషంగా పోతాను జనాలు. చెప్పండి, మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారండి? నమస్తే అండి, మమ్మల్ని నుంచి వచ్చాం. ఈ మొక్కు తీర్చోటి ఇప్పుడు ఛానల్ అయింది, వచ్చి 20 సంవత్సరాలు అయింది. చాలా చాలా బాగా ఏర్పాట్లు మొక్కులు నేను అమ్మవారి దయ వల్ల ఇంతమంది 10 సంవత్సరాల క్రితం రెగ్యులర్ గా వచ్చేవాళ్ళం. ఈ మధ్య గ్యాప్ అయింది, బాగా చాలా బాగున్నాయి ఏర్పాట్లు అని చెప్పి అద్భుతం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నుంచి వచ్చామండి, కోనసీమ అమలాపురం. ఎట్లుంటదమ్మా ఈ టెంపుల్ కి వస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కోనసీమ అమలాపురం నుంచి వచ్చారు. ఎట్లుంది ఇక్కడ? బాగుంది. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఫస్ట్ టైం నేను ఒక 6 సంవత్సరాలు అవుతుంది అనుకోబట్టి ఈ సంవత్సరము అవకాశం వచ్చింది రావడానికి. సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటే ఎట్లా అనిపిస్తుంటది? బాగుంది. ఈ సంవత్సరం అయితే అనుకున్నా వచ్చినా బాగా అనిపించింది. మళ్ళీ సంవత్సరం మళ్ళీ వద్దాం అనుకుంటున్నాము. ఇలాంటి జాతర చూడాలని చాలా ఉత్సాహం ఉంది. ఎన్నో సంవత్సరాలు అనుకోబట్టి కానీ ఈ సంవత్సరం అవకాశం దొరికింది. చాలా హ్యాపీగా ఉంది రావడానికి. అంటే మొక్కు తెచ్చుకుంటున్నాను. నాకు తెలిసి 6 సంవత్సరాల నుంచి అనుకుంటా రావాలని. ఈ సంవత్సరం అవకాశం దొరికింది. ఈ సంవత్సరం వచ్చినాను, అవకాశం దొరుకుని మొక్కు తెచ్చుకుంటాను. ఇది మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్న మరికొంతమంది ఉన్నారు. ఎట్లుంటదమ్మా ఇక్కడికి వచ్చే దేవాలయానికి వచ్చే భక్తులకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? లోపల ఏమున్నా సార్, ఇట్లానే జనం బాగా ఎక్కువ అవుతా ఉంటారు, బాగా ప్రాబ్లమ్స్ అవుతా ఉంటది. పూజించుకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడతా ఉంటారు. ఇట్లానే ఇక జనం వెళ్ళిపోతా ఉంటారు సార్. పొద్దున ఏ టైం నుంచి పూజలు స్టార్ట్ అయితే? 6 గంటల నుండి స్టార్ట్ అయితే సాయంత్రం 10 అయినా కూడా దర్శనం అయిపోతలే సార్. 10-11 అవుతుంది ఇక్కడే. ఇప్పుడు నెల బట్టి ఫుల్ జాతర అవుతుంది. 21 వరకు కూడా ఇంకా రష్ పెరిగే అవకాశం ఉంటుంది. బాగుంటది సార్, ఈ నెల మొత్తం బాగుంటది. ఈ నెల అంతా అయిపోయేంత వరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమో చేసినా కూడా తక్కువనే సార్. మేడారంలో ఏం చేసినా చాలా తక్కువ. ఇది మనం చూడొచ్చు, భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తుండటంతో ఇక్కడ ఏర్పాట్లు చేసినా కూడా భక్తుల దర్శనాలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అయితే వాళ్ళ మొక్కులు తీర్చుకునేందుకు ముందస్తుగానే మొక్కులు తీర్చుకున్న తర్వాత రాలేమని చెప్పేసి ముందుగానే తీర్చుకుంటున్నారు. ఆంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే సమ్మక్క గద్దెకు, సారక్క గద్దెకు అయితే తరలి వస్తున్నారు. ఇప్పటికే గద్దెలు చూడొచ్చు మనం, అటు కావచ్చు ఇటు కావచ్చు, 2 గద్దెల దగ్గర కూడా ఫుల్ రష్ అయితే నెలకొని ఉంది. ఈ రోజే ఇలా ఉంటే హాలిడేస్ లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కిరణ్, కిరణ్, మేడారం.